చాలు అంటూ అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలెందుకు పనిచేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉంటే ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. ఉదయం నుంచి అవసరమైనవి ఉచితంగా ఖర్చు ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్నీ ఉచితంగా వస్తుంటే వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఈ ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలని దాదాపుగా రెవెన్యూ లోట్లోనే ఉన్నాయి. ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు అన్న 2 పనులు తప్పితే మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వ బాధ్యత ఎంతవరకైనా ఉద్యోగావకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించడం కాదా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024లోని రూల్ 23ను సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా సీజే ఈ వ్యాఖ్యలు చేశారు. 100 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాల భారాన్ని ప్రభుత్వాలు స్వీకరించడం అన్నది ప్రజా ప్రయోజనమా? విద్యుత్ బిల్లులు చెల్లించే శక్తి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య తేడాను ఎలా గుర్తిస్తారు? సంక్షేమ రాజ్యంగా అణగారిన వర్గాలు అవసరమైన వారికి సాయం చేయడానికి ఎవరైనా అంగీకరించాల్సిందే. దాన్ని సమాజం కూడా స్వాగతించాలి. కానీ కొందరు వ్యక్తులు అన్నీ ఉండి కూడా తమకున్న పలుకుబడితో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలని పొందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే మన జెండాలు వేరైనా